సీఎం కేసీఆర్ నల్లగొండ జిల్లాలో ఎక్కడి నుంచైనా పోటీ చేసినా భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. జిల్లా నుంచి పోటీ చేస్తే ఇక్కడి సమస్యలన్నీ తీరుతాయన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే పనిలేని ప్రతిపక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయని ఆరోపించారు. నాగార్జున సాగర్ పరిధిలోని పంటలను కాపాడేందుకు ఏఎంఆర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తున్నామన్నారు. ఏప్రిల్ 15 వరకు ఒక తడికి పంటలు నష్టపోకుండా ఉండడానికి నీళ్లు ఇవ్వడానికి నాగార్జున సాగర్ ఎడమకాలకు అంగీకరించినారు, అధికారులకు ఆదేశాలు ఇచ్చినారు. అదేవిధంగా ఏఎంఆర్పి కింద కూడా నాగార్జున సాగర్లో 508.9 మాత్రమే లెవెల్ ఉంది. మోటార్లు నడవాలంటే 510 లెవెల్ మెయింటైన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే దాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరి మీద ఒకరు పడి తెంపేసుకుంటే నీళ్లు ఎవరికి రావు, అందరూ అన్యాయం అయిపోతారు. రైతులను కాపాడాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి గారు కానీ ఇరిగేషన్ మంత్రి గారు కానీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం చాలా జాగ్రత్తగా పొదుపుగా నీళ్లను వాడుకొని ఈ పంటలను బయటపడేసుకోవడం. ఇప్పటికే నూతన తెలంగాణ రాష్ట్రంలో డిండి ఎత్తిపోతల పథకం కానీ ఎస్ఆర్ఎస్పి ఫేజ్ 2కు పర్మనెంట్గా నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, పిల్లాయపల్లి ధర్మారెడ్డి బునియాదోని కాలువలకు 300 కోట్లు కేటాయించడం కానీ, ఇంటింటికి మంచినీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం యుద్ధ ప్రతిపాదిక మీద జరుగుతూ ఉన్నది. పద్ధతుల్లో అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పదంలో ఈ 3 సంవత్సరాలుగా కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకా వారు ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే ఈ జిల్లాలో సమస్యలు శాశ్వతంగా మిగతా చిన్నవి పెద్ద అన్ని కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి మేము స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మేమే స్వాగతిస్తాం, రండి మా దగ్గర పోటీ చేయమని కోరు.